అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి అందిన ముఖ్యమైన అప్డేట్. ఈపీఎస్ పెన్షనర్ల కోసం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ఉత్తేజకరమైన ప్రెస్ నోటీసును విడుదల చేసింది. అంశానికి వెళ్లే ముందు అప్డేట్గా ఉండటానికి దయచేసి లైక్, సబ్స్క్రైబ్ మరియు బెల్ చిహ్నాన్ని నొక్కవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. ఈపీఎస్ పెన్షనర్ల కోసం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ఉత్తేజకరమైన ప్రెస్ నోటీసును విడుదల చేసింది. ఏ బ్యాంకు నుంచైనా, ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందవచ్చు. జనవరి 1, 2025 నుండి ఈపీఎస్ పెన్షనర్లు తమ పెన్షన్ను భారతదేశంలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ నుండి తీసుకోగలరు. ఇది దాదాపు 78 లక్షల ఈపీఎస్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చే ముఖ్యమైన సంస్కరణ. ప్రధాన అంశాలను పరిశీలిద్దాం. 1. ఇకపై పీపీఓ నంబర్లను బదిలీ చేయాల్సిన అవసరం లేదు. 2. ఎలాంటి ఇబ్బంది లేకుండా నగరం లేదా బ్యాంకును మార్చుకునే సౌకర్యం. 3. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (సిపిఎస్) ద్వారా అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ప్రధాన బ్యాంకుల ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. వీటిలో యూనియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ కొత్త సిస్టంతో మీకు మరిన్ని ఎంపికలు ఉంటాయి. మార్పు వెనుక సాంకేతికతలో మెరుగుదలలు దీని ద్వారా సాధ్యమయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సిస్టమ్ (సిటిఎస్ 2011 ఎడిషన్) చెక్ ట్రంకేషన్ సిస్టమ్. ఈ సాంకేతిక పురోగతులు ఈపీఎఫ్ఓని మరింత పటిష్టమైన మరియు సాంకేతికతతో కూడిన సంస్థగా మార్చే లక్ష్యంతో ఉన్నాయి. ఈ నవీకరణ పెన్షన్ సేవలను మెరుగుపరచడానికి కొనసాగుతున్న సంస్కరణల్లో భాగం. ఈపీఎఫ్ఓ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నందున భవిష్యత్తులో మరిన్ని అప్డేట్లను మీరు ఆశించవచ్చు. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మా ఛానల్ని లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మద్దతు ఇవ్వండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.